హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రణీత్ హనుమంతు తెలిసిందే. రీసెంట్‌గా ఆయన ఒక తండ్రి, కూతురు మధ్య రిలేషన్‌షిప్ గురించి చేసిన కామెంట్స్ ఎంత కాంట్రోవర్సీ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది ఒక చర్చకైతే దారితీసింది. ఈవెన్ చాలామంది సినిమా వాళ్ళు రియాక్ట్ అవ్వడం, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు రియాక్ట్ అవ్వడం చూసాం. అయితే రీసెంట్‌గా బాబు గోగినేని గారు కూడా సినిమా వాళ్ళ మీద కూడా ఇటువంటి కామెంట్ చేశారు. అంటే సినిమా వాళ్ళు కొంతమంది త్రివిక్రమ్ గారు లేకుంటే ఇటువంటి వాళ్ళు కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటున్నారు. ప్రణీత్‌కి వాళ్ళకి కూడా తేడా లేదు అంటున్నారు. అయితే ఇప్పుడు ఇది కొత్త చర్చకైతే దారి తీసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ డార్క్ కామెడీస్ సినిమాల్లో వీటి మోతాదు ఏ విధంగా ఉంది? సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ప్రణీత్ హనుమంతు ఆ కామెంట్స్ మీరు చూసారు. ఇప్పుడు జైలుకి కూడా వెళ్లారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అయితే కొత్తగా ఒక చర్చకైతే దారితీసిందంటే చైల్డ్ అబ్యూస్ మీద, వుమెన్ అబ్యూస్ మీద చాలా మంది చర్చించుకోవడం ఇది ఒక మంచి అంశమే చెప్పుకోవచ్చు. అయితే ఇది కాస్త వేరు వేరు డిఫరెంట్‌గా కూడా వెళ్ళిపోవడం చూసాం. సినిమాల్లో కూడా ఇటువంటి అంశాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడాలి అని అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు మేడం ఈ ఇష్యూని? ఈ ఇష్యూని ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి పోస్ట్ చేయాలంటే భయమేసే రోజులు ఏర్పడ్డాయి. ఒక తండ్రి కూతుర్లు వీడియో పెట్టినా, ఒక తండ్రి కూతుర్లు ఫోటో పెట్టినా దానికి అడ్డమైన భాషతో, అంటే దాన్ని ఇంకొక రకంగా, అంటే డార్క్ కామెడీ అన్నట్టు ఒక చెత్త చెదారము రాసి దాన్ని మళ్ళీ తిరిగి పోస్ట్ చేయటము, దానికి అడ్డమైన కమెంట్లు పెట్టడము. కొంతమంది ఏ పని పాటు లేని వెధవలు అంటాం కదా, వాళ్ళు కూర్చొని ట్రోల్స్ చేసే పనిలోనే ఉంటారు. మరి వాళ్ళకి ఇంకో పని ఉండదేమో, వాళ్ళు ఉద్యోగం చేయరేమో, వాళ్ళకి అక్కా చెల్లెలు లేరేమో. వాళ్ళకి అక్కా చెల్లెళ్ళు ఉంటే ఇలాంటివి చేయరు. ఒక చిన్న పిల్ల, పసి పిల్ల ఆ తండ్రి మీద ఇలాంటి అసభ్యకరమైన పదజాలం వాడి ఇంత వర్స్ట్ గా పెట్టారంటే వాళ్ళు అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, అసలు వాళ్ళ తల్లి తండ్రిని గౌరవిస్తారా ఇలాంటి వాళ్ళు? అసలు వాళ్ళకి అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? పసి కందుని కూడా వదలకుండా మీరు ఈ విధంగా డార్క్ కామెడీ చేస్తున్నారంటే మీ సభ్యతా సంస్కారాలు ఎక్కడున్నాయి, ఏమైపోయాయి అసలు అని అడుగుతూ ఉన్నాను. ఫస్ట్ ఇది నేను కోరుకునేది ఏంటంటే, ఏది పెట్టినా సరే మహిళలు దొరికారంటే చాలు వాళ్ళని ఏడిపించుకొని తినేయటము, వాళ్ళని ట్రోల్ చేసేయటము. సినిమా వాళ్ళని కదా, ఎవరైనా సరే, ఎవరైనా అందమైన ఫోటోలు పెడితే చాలు తీయటము, అడ్డమైన సైట్లలో పెట్టేయటం. అడ్డమైన పేజీలు ఉంటాయి, ఏవో పేజీలు, మధ్యతరగతి అమ్మాయిలని, ఇంకొకటని అందమైన అమ్మాయిలని, వాటిల్లో ఆ ఫోటోలు పెట్టడము, రకరకాలుగా రాయటం. నేను ఈరోజు ఖాళీగా ఉన్నాను, మీరెవరైనా వస్తారా? ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏమి చెప్పబోతున్నారు అసలు మీరు సమాజానికి? నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలాంటివి చెయ్యాలని మీకు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పిస్తున్నారు? ఇలాంటివి చేస్తే మీకు కలిగే ఆనందం ఏంటి? దానివల్ల మీకు ఒక ఎంజాయ్మెంట్ వస్తుందా? ఈ రకమైన అసభ్య పదజాలం వాడి ఒక తండ్రి కూతుర్ల గురించి, ఒక ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి అదేం ఆనందం? దీన్ని ఒక సైకో అంటారు, సైకోలు చేసే వేషాలు అంటారు వీటిని. ఇలాంటివి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాం నారీసేన నుంచి. ఎందుకు అని అంటే, గౌరవించండి ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని. మీరు గౌరవిస్తే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది నేర్చుకుంటారు. మీరు చేస్తున్నవి ఎలాంటి అసభ్యకరమైన పదజాలము ఎంతమంది చూస్తారు మీరు పోస్ట్ చేసేది? అసలు ఒక పర్సనల్ వీడియోస్, ఫొటోస్ మిమ్మల్ని తీసుకునే అధికారం ఎవరిచ్చారు? అసలు భయపడిపోతున్నారు. వాళ్ళ పిల్లల ఫోటోలు షేర్ చేయటానికి కూడా భయపడిపోతున్నారు. పిల్లలు ఒక హ్యాపీ బర్త్డే అని పెట్టుకుంటుంది, ఏ తల్లిలో తండ్రో పెట్టుకుంటారు హ్యాపీ బర్త్డే అని. ఆ ఫోటోలు కూడా తీసి ఎక్కడ మిస్యూజ్ చేస్తారని భయపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు పర్సనల్ ఇమేజెస్ని వాడుకొని వాటిని డ్యామేజ్ చేసి వాటికి రకరకాల ట్యాగ్లైన్స్ తగిలించి రకరకాల కామెడీ చేసి మీమ్స్ పెట్టి ఇష్టానుసారం దీనికి చాలా స్ట్రిక్ట్ కఠినమైన చట్టాలు తీసుకురావాలి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి. ఇంకొకరు భయపడాలి ఇలాంటివి చూస్తే. మేము ఒకరిని కమెంట్ చేయాలి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా అని అంటే వణికిపోవాలి. సినిమా యాక్టర్స్ కాదు, ఎవరిని వదలట్లేదు అసలు. వాళ్ళు ఎక్కడో ఉన్న తండ్రి కూతురు, తల్లి తండ్రి కూతురు ఉన్నారు. అందులో ముగ్గురిని పెట్టి నువ్వు అలా ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని నీ ఆనందానికి నువ్వు వాడుకుంటే నీకేమొచ్చిందిరా? నాకు అర్థం కాదు. నీకేం ఆనందం వచ్చింది?
సరే చాలా మంది అంటున్నారు ఇప్పుడు జబర్దస్త్ కామెడీలు చేయట్లేదా, సినిమాల్లో చేయట్లేదా, అది ఎంటర్టైన్మెంట్. నీకేం ఎంటర్టైన్మెంట్ రా? అది ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు కదా, ఇది నిజం కాదు ఇది ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు సినిమా వల్ల నాకు తెలిసి. ఇక మీదటున్నా కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటివి అంటే తండ్రి కూతుర్ల సంబంధాల గురించి, అంటే వాళ్ళ అనుబంధం గురించి కానీ ఇంత నీచాతి నీచంగా అయితే సినిమాల్లో నేను చూడలేదు. ఉన్నా కూడా ఇది కంప్లీట్లీ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ అని కూడా పెడతారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది జబర్దస్త్ లో వేయట్లేదా మగవాళ్ళ ఆడవేషాలు, జబర్దస్త్ లో కామెడీలు చేయట్లేదా, జబర్దస్త్ లో ఇంతకంటే అసభ్యమైన కమెంట్స్ పెట్టట్లేదు అంటే పెడుతున్నారు. తగ్గించుకోవాలి ఇలాంటివన్నీ కూడా. నేను ఏ షోని కూడా అనట్లేదు ప్రత్యేకంగా ఆ షో ఈ షో అని నేను పేరు పెట్టి అనట్లేదు. అందరూ కూడా సభ్యత సంస్కారం మీరు ఎటువంటిది ఇస్తే అలాంటిదే నెక్స్ట్ జనరేషన్స్ తీసుకుంటాయి. మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి సమాజానికి అని తెలుసుకోవాలి చేసే ముందు. నేను ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాను సమాజానికి, నేను చేసే దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉందా, అది స్కిట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ట్రోల్స్ అవ్వచ్చు, మీమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నువ్వు చేసేదానికి ఒక అర్థం పర్థం ఉండాలి. అర్థం పర్థం లేకుండా ఎవరు పడితే వాళ్ళ ఫోటోలు తీసుకొని, ఎవరు పడితే వాళ్ళ వీడియోలు తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు మరి ఆ ప్రణీత్ హనుమంతుకి శిక్ష పడింది అంటే మరి తప్పు చేశాడు కాబట్టి అనుభవింపక తప్పట్లేదు. అంటే ఆయన్ని ఎందుకు టార్గెట్ చేశారు అంటే మిగతా వాళ్ళందరూ భయపడాలి. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ వస్తుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ ఇలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. ఎందుకు రాదు? స్ట్రిక్ట్ గా ఉండాలి ఇలాంటి విషయాలు. ఏంటా ట్రోలింగ్ కూడా ఒక అర్థం ఉండాలి కదా. చిన్న పిల్ల, చంటి పిల్ల, ఆ చంటి పిల్లకి తండ్రికి ఏంటది? ఎవరు ఊరుకుంటారు అసలు? పిల్లలంటే మనము చాలా ముద్దు చేస్తాము, ఎత్తుకుంటాము. అలాగా వాడి కంటికి ఎలా కనబడిందో ఆ పిల్ల, నిజంగా అడుగుతున్నాను, వాడి కంటికి ఎలా కనబడిందో ఆ పిల్ల. అందుకనే వాడికి తగిన శిక్ష పడింది అసలు. అంటే ఇలా ఇంకొంతమంది కూడా చేశారు, ట్రోల్ చేశారని విన్నాను. ఎవరైనా సరే, గతంలో మా నారీసేన ఇలాగే దిశ కేసులో అయినప్పుడు అసభ్యంగా ఒకడు కమెంట్స్ పెట్టి ప్రతి స్త్రీ, ప్రతి ఆడది కూడా కాండమ్స్ క్యారీ చేయాలి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంటికి వెళ్ళి, మొత్తం మా నారీసేన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి వాడు ఎక్కడుంటే అక్కడి నుంచి ఇక్కడ పిలిపించి కేసు ఫైల్ చేశాము. సైబర్ క్రైమ్ లో కేసు ఫైల్ చేశాం. అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించారు. ఇది వీడియో కూడా ఉంది, చూడండి మీరు. అప్పుడులో వైరల్ కూడా దిశ కేసులో సేమ్ ఇలాంటి కమెంట్సే చేశాడు. ప్రతి ఆడవాళ్ళు ఏముంది క్యారీ చేసేస్తే సరిపోద్ది అని పెట్టాడు. అంటే అది కరెక్టా? దాన్ని యాక్సెప్ట్ చేయాలా? ఎక్కడ క్యారీ చేయాలి? దీనికి క్యారీ చేయాలి. అమ్మాయి చచ్చిపోయిన బాధలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే, ఆ అమ్మాయి అనవసరంగా చనిపోయిందన్న బాధలో ప్రతి స్త్రీ ఉంటే, ఆడవాళ్ళందరూ బాధపడుతూ ఉంటే వాడు మాట్లాడుతున్న మాటలేంటి? ప్రతి ఆడవాళ్ళు ఏమవుద్ది, రేప్ అయితే ఏమవుద్దని మాట్లాడాడు. ఎవ్రీ ఉమెన్ షుడ్ బి రేప్డ్ అంట. అసలు ఏంటది? ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు మేమందరం కలిపి గ్రూప్ ఆఫ్ ఉమెన్, మేమందరం నారీసేన టీం మొత్తం కలిపి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడి, అమ్మా మీరు మీ అబ్బాయిని ఏ విధంగా పెంచారమ్మా, మీ అబ్బాయి సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెడుతున్నాడు, మేము కేసు ఫైల్ చేస్తున్నాము, ఇలాంటివి మీరు సమర్థిస్తారంటే లేదమ్మా తప్పు అని ఒప్పుకుంది ఆవిడ. మహాతల్లి. ఏ తల్లి కూడా కొడుకును అలా పెంచదమ్మా. వీళ్ళకు ఉండే ఇతర ప్రాబ్లమ్స్, వీళ్ళ ప్రేమల్ ఫెయిల్యూర్స్, లేదా వాళ్ళకు ఉండే ఏవైతే మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయో, మెంటల్ ప్రాబ్లమ్స్, అవన్నీ తీసుకొచ్చి ఇలా చేసుకుంటారు వాళ్ళు. ఒక సైకోల్ గా మారి ఈ విధమైన కమెంట్స్ పెడుతుంటారని వాళ్ళ అమ్మ చెప్పింది. నిజంగా వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఎంతో బాధేసింది మాకు. వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, సాంప్రదాయంగా ఉన్నారు, ఇలాంటి కొడుకు పుట్టాడేంటమ్మా, ఇంత అసభ్యకరమైన కమెంట్స్ పెట్టాడేంటి అసలు అని మేము వెళ్ళాం. ఆవిడ ఎంతో అసలు బాధపడింది. నేను ఇస్తున్నాను హామీ, ఇంకోసారి మా అబ్బాయి ఇలాంటివి పెట్టకుండా. అలా ప్రతి ఒక్క తల్లి వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోవాలి. ఇలాంటి అడ్డమైన కమెంట్లు పెట్టేటప్పుడు బ్లాగ్ ఒకటి కొట్టాలి. తల్లి లేదా ఇంట్లో? నీ తల్లినైతే అలా అంటావా? నీ అక్కనైతే అలా అంటావా? నీ అక్క కూతురునైతే అలా అంటావా? చిన్నపిల్లని కొన్ని అన్నయ్య కూతురునైతే అలా అంటావా?
ప్రతి ఒక్కరు నీ ఫ్యామిలీ అని అనుకోవాలి. ఎందుకు అనుకో? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ ఎందుకు చెప్తున్నాం? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ చెప్తున్నాం కదా. ఏం నేర్చుకుంటున్నారు అసలు అర్థం కాదు నాకు. ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు మీ ఆలోచన విధానం? ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు చేస్తున్న చర్యలు ఎలాంటి చర్యలు చేస్తున్నారు? ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. నాకైతే చాలా చాలా ఆ అబ్బాయికి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉండటానికి కోసమే భగవంతుడు విధించాడు ఇది శిక్ష అని అనిపిస్తుంది అంతే. అంటే మేడం ఇటువంటి ఇప్పుడు ప్రణీత్ ఇష్యూలో చూసుకుంటే పేరెంట్స్ పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? ఇప్పుడు ఆ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మేడం, ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ అయినా కూడా ఇటువంటి కామెంట్స్ చేయడం, ఇప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తారు? పండిత పుత్ర పరమసుంట అంటారు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు ఇలా తయారవుతారు. తల్లిదండ్రులు మేము ఏం తప్పు చేసామమ్మా, మేము వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాం. ఇలాంటి సంఘటనలు మేము చూస్తూ ఉంటాం, వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాం. మా అబ్బాయిని అందరు పెంచేలాగే పెంచామమ్మా. వాడికుండే మెంటల్ ప్రాబ్లమ్స్, వాడికుండే మానసిక ప్రాబ్లమ్స్, వాడికి వెళ్ళి బయటకి ఏముందో, ఎక్కడ లవ్ ఫెయిల్యూర్ అయ్యాడో వాడయ్యి 3 సంవత్సరాలు అసలు వాడు అదే టార్చర్ అనుభవించాడు. అసలు వాడు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ఏమంటారు? మానసిక రుగ్మత అంటారు కదా. అలా అంటామా? వీళ్ళని సైకోలు అంటామా? ఉన్మాదులు అంటామా? ఏమని అంటాం? వాళ్ళ తల్లిదండ్రులు తప్పుడు వాళ్ళు కాదు. తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా మా పిల్లలు సరైన మార్గంలోనే ఉండాలని కోరుకుంటారు. పిల్లలు అర్థం చేసుకోవాలి, కానీ తల్లిదండ్రులు గమనించాలి ఏం చేస్తున్నారు పిల్లలు. నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఐఏఎస్ అంటున్నారు కదా తండ్రి. మరి తండ్రి దీన్ని ఒప్పుకుంటాడా? వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుని ఒక ఐఏఎస్ గా సమర్థిస్తాడా? ఈ తప్పుని ఏమంటాడు? మా కొడుకు చేసింది కరెక్టే, మా కొడుక్కి శిక్ష పడకూడదు అని అంటాడా? వాళ్ళ అన్న కూడా ఖండించాడు. ఎవరైనా ఖండిస్తారు, ఎవరైనా ఆ ప్లేస్ లో ఖండిస్తారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ మేము అర్లియర్ ఫేస్ చేసాము. నారీసేనలో ఇంటికి వెళ్తాం, మేము వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఇలాంటివి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క మహిళని కించపరుస్తూ మాట్లాడాడు మీ అబ్బాయి, ప్రతి ఒక్క మహిళని అని మేము అడిగాము. స్ట్రిక్ట్ గా యాక్షన్ కూడా తీసుకున్నారు పోలీసు. అబ్బాయి రాగానే తీసుకొని కౌన్సిలింగ్ చేసి కొన్ని రోజులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసి పంపించారు. అలా ఏ తల్లిదండ్రులు కూడా అబ్బాయి చెడిపోవాలని పెంచరు. వీళ్ళకుండే ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, వీళ్ళకుండే మెంటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వీళ్ళకుండే రకరకాల అంటే అబ్యూజివ్ కంటెంట్ చూస్తూ ఉండొచ్చు. వీళ్ళు సెక్షువల్ అబ్యూజివ్ కంటెంట్స్ అనేవి చాలా వస్తున్నాయి కదా. అలాంటివన్నీ కూడా సెక్షువల్ కంటెంట్స్ అన్ని కూడా చూసి ఈ విధంగా తయారవుతారు. ఇది ఒక మానసిక రుగ్మత అని అనొచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా. కానీ ఇలాంటి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళకి.